హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ పథకంలో కొన్ని కొత్త మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నట్లయితే సమాచారం. ఆ మార్పులు ఏంటి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 అనేది 2024 తర్వాత ప్రారంభం కావడం జరిగిందండి. ఈ పథకం ద్వారా నగర ప్రాంతాల్లో నివసించే పేద మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలకే ఇల్లు నిర్మించడమే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాన లక్ష్యం అయితే చెప్పుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగిందండి. 2024 నుంచి మొదటి దశలో 40,410 గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ దశల్లో పూర్తి కానిటువంటి మిగిలిన ఇళ్లకు సంబంధించి కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోవడం జరిగిందండి. ప్రస్తుతం అయితే ఆ మార్పులు ఏంటి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే విధి విధానాలలో భారీ మార్పులు అనేవి రావడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక సహాయంలో కూడా మార్పులు అనేవి చోటు చేసుకోవడం జరిగిందండి. ఈ పథకానికి సంబంధించి ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం ద్వారా 1,50,000, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1,00,000 రూపాయలు ఈ పథకానికి సంబంధించి నిధులు అనేవి రావడం జరిగిందండి. సో ఎవరైతే పేదలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని ఉంటారో, సో వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ఈ యొక్క నిధులు అనేవి ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం 60%, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతం అదనపు సాయం అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ యొక్క అదనపు సాయం ఏ విధంగా అందిస్తారు అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. యూడిఏ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు 27,000 అదనం వస్తాయనైతే సమాచారం అండి. అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 12,000 అదనంగా సాయం పొందేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో మొత్తం కనుక చూసుకున్నట్లయితే 2,50,000 మరియు 39,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 గృహ నిర్మాణాలకు ఆర్థిక సాయం అందజేయబడుతుందనైతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉపాధి హామీ పథకానికి వెళ్తూ ఉంటారో, సో వారికి సంబంధించి 27,000 రూపాయలు ఆర్థిక సాయం అనేది అదనంగా అందిస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ప్రభుత్వం అదనపు సాయం అనేది అందించడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆర్థిక సహాయము చెల్లింపులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. ప్రభుత్వం రిలీజ్ చేసే సబ్సిడీ అమౌంట్ ఏ ఏ దశల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఎవరైతే లబ్ధిదారులు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకొని ఉంటారో, సో వారికి సంబంధించి 60,000 ప్లస్ 15,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుందండి. మొదటగా స్థలం ఉండి ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత, బేస్మెంట్ లెవెల్ పూర్తయిన తర్వాత ఈ నిధులు అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు బేస్మెంట్ పూర్తి చేసిన తర్వాత గోడలు కనుక నిర్మించుకున్నట్లయితే 60,000 ప్లస్ 12,000 రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు స్లాబ్ పూర్తి చేసుకున్న అనంతరం మరొక 60,000 రూపాయలు మీకు సబ్సిడీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత 70,000 ప్లస్ 12,000 మీకు రావడం జరుగుతుందండి. ఈ యొక్క పథకానికి సంబంధించి ఆర్థిక సాయం అయితే. సో ఓకేనా, ప్రతి చెల్లింపు కూడా వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాతనే విడుదల కాబడుతుంది అనేది సమాచారం. సో ఓకేనా, ఒకవేళ కనుక మీరు బేస్మెంట్ కనుక పూర్తి చేసుకున్నట్లయితే, సో వివిధ కేటగిరీలో ఉన్నటువంటి అధికారులు వచ్చి వాటిని పరిశీలించి అప్లోడ్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత ఆ నిధులు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా 4 దశల్లో మొత్తం అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు గడువు అనేది పెంచడం జరిగిందండి ప్రభుత్వం అయితే. రీసెంట్గా నవంబర్ 5, 2025 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉండింది. కాకపోతే వివిధ కారణాల వల్ల ఈ యొక్క దరఖాస్తుల గడువు అనేది పెంచడం జరిగిందండి. నవంబర్ 30వ తేదీ వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి ప్రజలు దరఖాస్తులు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మీ దగ్గరలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి, సో మేము ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్నాము అని గనక వారిని అడిగినట్లయితే మీకు వెంటనే దరఖాస్తు ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ దరఖాస్తు ఫామ్ మీరు ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఫిల్ చేసి మీరు గనక ఇచ్చినట్లయితే
మీకు ఈ స్థలం అనేది కేటాయించబడుతుందనేది సమాచారం అండి. దరఖాస్తు అనేది ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏమేమి పత్రాలు అవసరమవుతాయి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందుగా ఆధార్ కార్డ్, అదేవిధంగా బ్యాంక్ పాస్‌బుక్, అదేవిధంగా ఫోటోలు, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ సంబంధించి ఒక సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. భూమి యాజమాని పత్రాలు, సో మీ యొక్క స్థలానికి సంబంధించి ఏవైతే ధృవీకరణ పత్రం ఉంటుందో అది కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇవన్నీ తీసుకువెళ్ళి మీరు దరఖాస్తు అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, ఇప్పుడు ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో ఈ పథకానికి, సో వారికి సంబంధించి సబ్సిడీ అమౌంట్ కింద 2,89,000 రావడం జరుగుతుందండి. సో ఓకేనా, ప్రతి ఒక్కరు ఈ యొక్క పథకానికైతే దరఖాస్తు చేసుకోండి. సో ఓకేనా, మీరు తక్కువ మనీతో మీరు ఇల్లు అనేవి నిర్మించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. వచ్చిన సమాచారాన్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. నా ఎక్స్‌ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసింటే థాంక్ యూ ఫర్ వాచింగ్.